Welcome to my channel Math Chem Made Easy. Pass Guarantee in 20 Days program లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి కెమిస్ట్రీలో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బోర్స్ అటామిక్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్కి ఇచ్చేటువంటి క్వశ్చన్ ఇది. దీన్ని ఈజీగా మనం ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. బోర్స్ అటామిక్ మోడల్, పాచులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్లో అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనే దాని గురించి నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఈ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ థియరీలో 4 పాచులేట్స్ ఉంటాయి మెయిన్గా. ఫస్ట్ పాచులేట్ ఆర్బిట్ గురించి చెప్తుంది, సెకండ్ పాచులేట్ స్టేషనరీ ఆర్బిట్, థర్డ్ పాచులేట్ ఎనర్జీ గురించి చెప్తుంది, ఫోర్త్ పాచులేట్ యాంగులర్ మొమెంట్ గురించి చెప్తుంది. ఇలా మెయిన్గా కీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా క్వశ్చన్ని ఎలాబరేట్ చేసి రాయొచ్చు. ఫస్ట్ పాచులేట్, ఇన్ ఎన్ ఆటమ్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫైడ్ సర్క్యులర్ పాత్ కాల్డ్ యాజ్ ఆర్బిట్ ఆర్ షెల్. ఆర్బిట్ అంటే ఏంటో చెప్తున్నాడు. ఇన్ ఎన్ ఆటమ్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫైడ్ సర్క్యులర్ పాత్, ద పాత్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్ ఆర్ షెల్స్. అలా యాటమ్ లోపల న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ సర్క్యులర్గా తిరుగుతుంటాయి. వాటిని ఆర్బిట్స్ అని కానీ షెల్స్ అని కానీ అంటాం. సెకండ్ పాయింట్, ఇన్ అన్ ఆర్బిట్ ద ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, సో కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఒక ఆర్బిట్లో ఉన్నంతసేపు ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్, ఇక్కడ ఉన్నంతసేపు దానికి కాన్స్టెంట్. ఇక్కడ నుంచి వేరే ఆర్బిట్కి వెళ్తే ఎనర్జీ చేంజ్ అవుతుంది, కానీ ఆర్బిట్లో ఉన్నంతసేపు ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. దీస్ స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై KL, MN అండ్ స్వాన్. సో వీటిని KL, MN అండ్ స్వాన్తో కానీ 1, 2, 3, 4తో కానీ రిప్రజెంట్ చేస్తారు. థర్డ్ పాయింట్, ఎనర్జీ గురించి. The energy of an electron near to the nucleus is low than the energy of electron away from the nucleus. న్యూక్లియస్కి దగ్గరగా ఉంటే ఎలక్ట్రాన్కి ఎనర్జీ లోగా ఉంటుంది, దూరంగా ఉంటే ఎనర్జీ హైగా ఉంటుంది. when electron jump from low energy level to high energy level, it absorb energy. Otherwise, when electron jump from high energy state to low energy state, it release energy. సో ఇక్కడ ఖచ్చితంగా లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి రావాలంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి. హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి వెళ్ళాలంటే ఎనర్జీని రిలీజ్ చేయాలి. వెన్ ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్, ఇట్ అబ్జార్బ్ ఆర్ ఎమిట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. దాన్ని మనం డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు hμ అని చెప్తాం. అంటే ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ లాస్ అవ్వడం కానీ గెయిన్ అవ్వడం కానీ చేస్తుంది. ఈ లాస్ అయ్యే ఎనర్జీ కానీ గెయిన్ అయ్యే ఎనర్జీ కానీ ఏ ఫామ్లో ఉంటుంది? రేడియేషన్ ఫామ్లో ఉంటుంది. సో ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ hμ అని చెప్తాం. కాబట్టి డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు hμ అని రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి, ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. ఈ యాంగులర్ మొమెంటమ్ ఫార్ములా ఏంటి? mvr ఈజ్ ఈక్వల్ టు h/2πకి ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉంటుంది. ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్ అలా అనమాట. m అంటే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాను, v అంటే వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాను, r అంటే రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్, n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, π అంటే 22/7. ఓకే, ఇవి మెయిన్గా 4 పాచులేట్స్. ఈ పాచులేట్స్ రాసిన తర్వాత లిమిటేషన్స్ రాయాలి. ఇక్కడ 4 లిమిటేషన్స్ డిస్కస్ చేస్తాం మనం. 4లో ఎనీ 2 లిమిటేషన్స్ రాస్తే సరిపోతుంది. సో ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ మోనో ఎలక్ట్రానిక్ స్పీసెస్. మోనో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న వాటికి మాత్రమే ఈ థియరీ అప్లికబుల్ అవుద్ది. హైడ్రోజన్, He+, Li+2 అండ్ సో ఆన్. వీటన్నిటిలోనూ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న స్పీసెస్కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఈ థియరీలో mvr ఈక్వల్ nh/2π అని చెప్పారు. అది ఎందుకు అవుతుందో చెప్పలా. సో ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై mvr ఈక్వల్ టు nh/2π అని రాస్తాం. అలాగే ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇది. అలాగే ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ Zeeman effect and Stark effect. Zeeman effect, Stark effect and splitting of spectral lines in electric field and magnetic field గురించి చెప్తాయి.
సో వీటిలో మనం సింపుల్గా మీకు నచ్చిన 2 పాయింట్స్ రాస్తే లిమిటేషన్స్ సరిపోతుంది. సో ముఖ్యంగా బోర్స్ అటామిక్ మోడల్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, in an atom electron revolves around the nucleus in specified circular path called as orbit or shells and rastam. Second point, in an orbit the energy of an electron is always constant called as stationary orbits. These are represented by K, L, Mn and so on. అలాగే నెక్స్ట్ పాయింట్ సింపుల్గా ఎక్కువగా కాకుండా సింపుల్గా చెప్పాలంటే when electron jump from one orbit to another orbit it emit or absorb energy in the form of radiation. Delta E is equal to E2 minus E1 is equal to h mu. అలాగే ఫోర్త్ పాయింట్, ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అని రాస్తాం. దట్ ఈజ్ mvr ఈక్వల్ టు nh/2π. నెక్స్ట్ బోర్స్ అటామిక్ మోడల్లో లిమిటేషన్స్ చూస్తే మీకు నచ్చిన 2 లిమిటేషన్స్ రాయొచ్చు అని చెప్పాను కదా. ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండింగ్, ఇట్ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్టార్క్ ఎఫెక్ట్ అండ్ జేమన్ ఎఫెక్ట్, it should not explain why mvr equal to nh/2π. It is only applicable for monoelectronic species like H, He plus, Li plus 2 and so on. Okay, next hydrogen spectrum. Hydrogen spectrum లో డయాగ్రామ్ వేసుకోవాలి. ముందు ఈ డయాగ్రామ్ వేసుకోవడానికి ఆల్రెడీ ఎగ్జామ్లో మనకి రూల్ పేపర్ ఇస్తారు కాబట్టి ఒక్కో రూల్ని ఒక ఎనర్జీ లెవెల్ కింద 1 2 3 4 5 6 7 వరకు రాసుకుని ఎనర్జీ లెవెల్ షో చేయాలి. ఇందులో ఇంట్రడక్షన్గా ఏం చెప్తామంటే, వన్ హైడ్రోజన్ గ్యాస్ అండర్గో సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇట్ గివ్స్ ఎగ్జైటెడ్ హైడ్రోజన్ ఆటమ్స్. అంటే హైడ్రోజన్ గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ పంపిస్తే ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళినటువంటి ఆటమ్ ఉంటుంది. ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళడం అంటే హైడ్రోజన్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అది కూడా 1s లో ఉంటుంది. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల అది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. సెకండ్లోకి కానీ, థర్డ్లోకి కానీ, ఫోర్త్లోకి కానీ మొత్తం మీద ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. అలా వెళ్ళిన ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల తిరిగి గ్రౌండ్ స్టేట్కి రావాలి. అలా గ్రౌండ్ స్టేట్కి రావడం కూడా డైరెక్ట్గా గ్రౌండ్ స్టేట్కి రావచ్చు, సెకండ్ లెవెల్కి రావచ్చు. ఎలా వచ్చినా 5 సిరీసెస్ని ఫామ్ చేస్తుంది. ఆ 5 సిరీసెస్ని హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటారు. అంటే ఇంట్రడక్షన్ పాయింట్ ఏముంది రాయాలంటే మీరు, వెన్ హైడ్రోజన్ గ్యాస్ అండర్గో సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇట్ గివ్స్ excited hydrogen atom. In this excited hydrogen atom, the excited electron returns to ground energy level. It gives 5 series called as hydrogen spectrum, Lyman series, Balmer series, Fashion series, Brackett series, Fund series and diagram. రాసిన తర్వాత డయాగ్రామ్ విషయానికి వస్తే, ఫస్ట్ ఈ డయాగ్రామ్ మీ మైండ్లో ఉంటే దాన్ని బట్టి మనం మ్యాటర్ రాసేసుకోవచ్చు. లైమన్ సిరీస్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి ఎగ్జైటెడ్ స్టేట్స్ ఏమైనా అవుతాయి అంటే 2 3 4 5 6 7 అవుతాయి. సో వెన్ ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ రిటర్న్స్ టు ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఇట్ గివ్స్ లైమన్ సిరీస్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ యూవీ రీజియన్ అని రాస్తారు. అలా కాకుండా ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ డైరెక్ట్గా సెకండ్ ఎనర్జీ లెవెల్లోకి వస్తే బామర్ సిరీస్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ విజిబుల్ రీజియన్లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్యాషన్ సిరీస్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. When excited electron returns to third energy level, it gives fashion series. It is observed in near IR region and rastar. Next, bracket series. When excited electron returns to fourth energy level, it gives bracket series. It is observed in middle IR region. Next, fund series. When excited electron returns to fifth energy level, it gives fund series. It is observed in far IR region and rastar. So, ఈ క్వశ్చన్ లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. లైమన్ సిరీస్ అంటే ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్లోకి వస్తుంది, బామర్లో సెకండ్లోకి వస్తుంది. ఫ్యాషన్ అంటే ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ థర్డ్ లెవెల్లోకి వస్తుంది, బ్రాకెట్ అంటే ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ ఫోర్త్ ఎనర్జీ లెవెల్లోకి వస్తుంది. అదే ఫండ్ సిరీస్ అయితే ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ ఫిఫ్త్ ఎనర్జీ లెవెల్లోకి వస్తుంది. లైమన్ సిరీస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ యూవీ రీజియన్, బామర్ అయితే విజిబుల్ రీజియన్, ఫ్యాషన్ అయితే కనుక నియర్ ఐఆర్, బ్రాకెట్ అయితే మిడిల్ ఐఆర్, ఫండ్ సిరీస్ అయితే కనుక ఫార్ ఐఆర్. సో యూ మస్ట్ రిమెంబర్ 5 words: లైమన్, బామర్, ఫ్యాషన్, బ్రాకెట్, ఫండ్. ఆ సీక్వెన్స్ గుర్తుపెట్టుకుని ఆ రీజియన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యూవీ, విజిబుల్, నియర్ ఐఆర్, మిడిల్ ఐఆర్, ఫార్ ఐఆర్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.